బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాల తర్వాత ఒక ఫ్లాప్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలాతో కంబ్యాక్ ను ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ బాక్సాఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది ఈ సినిమా. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా కోటికి పైగానే షేర్ అందుకున్న ఈ సినిమా రీసెంట్ టైమ్ లో విశ్వక్ సేన్ కెరీర్ లో లోవెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోగా, రెండవ రోజుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ వలన డ్రాప్స్ ను కొంచెం ఎక్కువగానే సొంతం చేసుకుంటూ వెళుతూ ఉన్నా కానీ మొదటి రోజుతో పోల్చితే కలెక్షన్ల పరంగా ఇప్పుడు రెండవ రోజు పెద్దగా ఇంపాక్ట్ ను చూపించడం లేదు. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా 60 నుండి 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలేమైనా గ్రోత్ ను చూపెడితే కలెక్షన్స్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా మరో 10-15 లక్షల వరకు గ్రాస్ ను అటు ఇటుగా సొంతం చేసుకునే అవకాశం ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 80 నుండి 90 లక్షల వరకు గ్రాస్ ను ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఓవర్సీస్ రిపోర్ట్స్ బాగుంటే సొంతం చేసుకోవచ్చు. కానీ బాక్సాఫీస్ దగ్గర అందుకోవాల్సిన బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే మట్టుకు టార్గెట్ ను అందుకోవడానికి కలెక్షన్స్ ఓపెనింగ్స్ అసలు సరిపోవనే చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా ఇప్పుడు 2 రోజులకు గాను సాధించే టోటల్ ఏరియాల వారి కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. అఫీషియల్ 2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీడియో అప్డేట్ లో సినిమా సాధించే కలెక్షన్ వివరాలను అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.